ఈగల్ కన్ను అందరి మీద ఉంది. స్ట్రిక్ట్ గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి. ఈరోజు విజయవాడ కమిషనరేట్ లో సుమారుగా ఏ మూలకెళ్ళినా కూడా ఈ రోజు సీసీటీవీ కెమెరాస్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. సీసీ ఫుటేజీలు మాయం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు సార్. ఎందుకు సుగాలి ప్రీతి గారిని హత్య జరిగిన తర్వాత స్కూల్లో సీసీ ఫుటేజ్ ఎక్కడా లేదు, ఆధారాలు మొత్తం మాయం చేశారు. దాని తర్వాత గోదావరి పుష్కరాల్లో ఈ సుందరాంగుడు స్నానం చేయడం కోసం కెమెరాలన్నీ అన్ని యాంగిల్లో పెట్టారు, కింద పైన పక్కన మొత్తం 20 కెమెరాలు. సీసీ ఫుటేజ్ మాయం, 29 మంది చచ్చిపోయారు ఈ సినిమా షూటింగ్ బోయపాటి వల్ల. ఎన్నికలు అప్పుడు 2024 ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ కెమెరా ఉండాలిగా ఉంటుంది. మరి ఆ ఫుటేజ్ ఏమైంది? అర్ధరాత్రి ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మలు వచ్చి ఓట్లేసి 12% ఎలా పెరిగింది? మిస్టర్ సినిమా హీరోయిన్ మీనా కాదు, మిస్టర్ ముఖేష్ కుమార్ మీనా. మేము అడుగుతుంది అడిగితే ఒక్క సీసీ ఫుటేజ్ అన్న బయట పెట్టారా? మాయం. వీవీప్యాట్లు తగలబెట్టేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయం అవుతుందో తెలియదు. మరి సీసీ ఫుటేజ్ మాయం అయితే డాష్ బోర్డ్ లో నువ్వు నీ కొడుకు ఇద్దరు కూర్చొని టక్క 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 ఇట్లా కొట్టేస్తే వచ్చేసింది కదా. ఎందుకు అట్లా సీసీ ఫుటేజ్? మనం డాష్ బోర్డు, టెక్నాలజీ, క్వాంటము, ఏఐ ప్రతిరోజు మనం లెగితే మాట్లాడేది. 5 years కాల్స్ చేసి అడగాల్సింది కదా, శవాన్ని ఎక్కడ పెట్టారో ప్రజలన్నా చెప్పేవాళ్ళు కదా.